నమస్కారం. బీఆర్‌కే ఛానల్ వారికి నమస్కారం. నేను ఆదివాసి గిరిజన వైద్యుడిని. మన పూర్వీకుల నుండి, మన పెద్దలు ఎన్నో తరాల నుండి ఆకులు, అలుములు, చెట్లు, కాయలు, పండ్లు, ఈర్లతోటి నూరేళ్లు బతికారు ఆరోగ్యంగా. మాకు గూడా తరతరాల నుండి నేర్చుకున్న వైద్యము అంతరించిపోకుండా అందరికీ ఉపయోగపడాలని నా మనస్ఫూర్తిగా ఈ ఛానల్ వారి కాడికొచ్చాను. ఈ ఛానల్‌లో నేను కొన్ని చిట్కాలు చెప్తాను. మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎన్ని రకాల జబ్బులకైనా మన కాడ మందులుండాయి. ఒకటి పూర్వకాలం నాడు ఆపరేషన్ లేకుండా ఆకులతోటే రోగాలు పోదెంకొని నూరేళ్ళు ఆరోగ్యంగా బతికినారు. ఆ ప్రోగ్రామ్ నా మనస్ఫూర్తిగా అందరికీ చెప్పి ఆరోగ్యంగా చేయాలని మనస్ఫూర్తిగా వచ్చాను. ఇప్పుడు ఈ చెప్పడం ఏందంటే, ఈ చిట్కా ఏం చెప్తున్నా అంటే, చాలా మందికి 10 ఏళ్ల పిల్లల నుండి 100 ఏళ్ల ముసలోని వరకి చాలా మందికి షుగరు, బీపీ అల్లాడి చస్తున్నారు. ఎందుకొస్తుందంటే షుగర్, బీపీ ఎందుకొస్తుందంటే, పూర్వకాలం నాడు మన పెద్దలు ఏం తినేవాళ్ళో అది చెప్తా వినండి శుభ్రంగా. పూర్వకాలం ఆరకబువ్వ, సంకటి, మజ్జిగ, కొర్రన్నము, మంచి ఆవుల పాలు, బరగుడ్డు పాలు, ఆకుకూరలు, ఏ టైం ఎండాకాలం ఏం తినాలి, వానాకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలని వాళ్ళు కాలాన్ని కనిపెట్టి కడుపు నిండా తిని ఆరోగ్యంగా పనిచేసుకొని బతికేవాళ్ళు. ఇప్పుడేముందంటే, ఒకరికొకరు నేను సావుకారి కావాలని అన్నీ తినే తిండి, తినే నీళ్ళు, తాగే నీళ్ళు, తినే తిండి, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కల్తీ చేసుకున్నాం ఆదాయం కోసం. ఆ కాలంలో రూ. 50 సంపాదించుకుంటే రూ. 25 పక్కన పెట్టుకొని రూ. 25 కడుపు నిండా తిని ఆరోగ్యంగా నిద్రపోయి పనికి పోయేవాడు మంచి. ఈ కాలం ఒక్క రోజుకి ₹1,00,00,000 సంపాదించినా ఆశ తీరతలేదు. 10 కోట్లు కావాలని కోరుకుంది కాబట్టి రోగాలతో మునిగి చస్తున్నారు. అందుకోసం ఈ రోగాలు మీరు బాగా చేసుకోలేరు. ఒకటి నమ్మకం సంపాదించుకొని ఆయుర్వేదం అనేది మీరు దాని జోలికి ఆయుర్వేదం వచ్చి ఈ ఆకులు, అలుములు తీసుకొని ఆరోగ్యంగా మన పూర్వకాలం బతికిన బతుకు తెలుసుకొని బతికితే ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతకగలుగుతాం. ఎందుకంటే చచ్చిపోయేదో దేవుడు తీసుకుపోతే అప్పుడేం చేస్తాం. కొంతమందికి బీపీ, షుగర్ వచ్చినాక హార్ట్ అటాక్ వస్తుంది, కొంతమందికి పక్షవాతం వస్తుంది, కొంతమందికి పటేలు పని చేయకుండా పోతుంది, కొంతమందికి నెత్తిని బొచ్చు ఊడిపోతుంది, కళ్ళు పోతున్నాయి, రకరకాల ఇబ్బంది వస్తుంది. గోడకు చీమలు బొర్రెట్ట పెడతాయో, చెట్టుకు చెదురెట్ట బొర్ర పెడుతుందో, షుగర్ అనేది మనిషికి లోపల శరీరం అంతా తినేస్తుంది. లాస్ట్కి ఏంటికి పనికి రాకుండా పిప్పిగా మిలిగిస్తుంది. మనం ఈ బతికే దానికన్నా చచ్చిపోయేది మేలు అనిపిస్తుంది. అందుకోసం ఒక ఆదివాసి గిరిజన వైద్యుడు మీ ముందరకు వచ్చినాడు. ఈ వైద్యం చెప్తున్నాడు. ఒక చెట్టు, రాంబోనం చెట్టు అనేది ఉంది. ఎన్నో రకరకాల పొడపత్తిరి, యాపత్తిరి, ఈపత్తిరి, యాపాకు, చింతాకు, అన్ని రకాల ఆకులు, అన్ని రకాల పొడి అందరూ ప్రోగ్రాం చేస్తున్నారు. ఒకరొకరు ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. ఆ ప్రోగ్రాం చూస్తున్నారు, తింటున్నారు. పని చేయకపోతే పక్కన వారిచి ఆయుర్వేదం నాయనంతా దొంగోళ్ళు అంటున్నారు. అనకుండా ఈరోజు మన ఆయుర్వేదాన్ని బతికేయాలని నేను వచ్చాను. ఈ హైదరాబాద్ సిటీకి వచ్చాను. ఈ ఛానల్ వరకు వచ్చి చెప్తున్నాను. ఒక రాంబోనం చెట్టు ఉంది. రాంబోనం అంటే రాముని బోనం లాంటి చెట్టు. ఆ చెట్టు మీకు చూపిస్తాను. ఆ చెట్టు ఎట్టుంటో చెప్తాను. ఆ రాంబోనం సమూలం తీసుకొని చూర్ణం తయారు చేసి, ఆ చూర్ణము పొద్దున పూట ఒక 1/2 చెంచా, సాయంత్రం 1/2 చెంచా మంచినీళ్ళలో కలుపుకొని తాగితే నీ కోపం తగ్గిస్తుంది. షుగర్ అంటే ఏంది? వీక్నెస్ వస్తే షుగర్, కోపం ఎక్కువ వస్తే బీపీ. నీ బాడీలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు డెవలప్మెంట్ చేసి వీక్నెస్ లేకుండా మంచి బలంగా పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కంట్రోల్ చేస్తుంది. షుగర్ అంతా పోతుందనే మాట ఉత్తది. వచ్చిన తర్వాత షుగర్ కంట్రోల్ చేసుకొని బలంగా 100 ఏళ్ళు బతికేది, కిడ్నీ చెడిపోకుండా, కంటి చూపు పోకుండా, లివర్ చెడిపోకుండా, పక్షవాతం రాకుండా, హార్ట్ అటాక్ రాకుండా, మనిషి భార్యకు పనికొచ్చేటట్టు అన్ని విధాలా పనిచేస్తుంది. ఆ వైద్యం మీ ముందరకు తెచ్చి మీకు అందరికి ఉపయోగపడాలని ఆ చెట్టు, ఆ పౌడరు చూపిస్తాను. నేను ఎక్కువ చెప్పినంత డమ్మీ కొట్టే అవారం అవుతుంది. మేము డమ్మీ కొట్టం, ఆదివాసి గిరిజన వాళ్ళం. మీరు ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ వాడి చూడండి. మీ ఊరికొకరు వాడి చూడండి. నాది హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ నంబరు మీరు ఫోన్ చేయండి. మీకు మా ఇంటికాడికి వచ్చిన తీసుకోవచ్చు. ఒకవేళ కొరియర్లో పంపిస్తాను. ఒకవేళ ఎవరైనా వైద్యం నేర్చుకుంటున్నట్టు కూడా నేర్పిస్తాను. నా వరకే ఉండాలా, నేనే బాగా కావాలని కోరిక వద్దు. అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా అందరికీ మంచి పని చేయాలని ఈరోజు వచ్చాను.
చెట్టు రాంబోనం చెట్టు ఎన్నో రకరకాల మూలికలతోటి పూర్వీకాలం నాడు అన్ని రకాల మూలికలు తింటున్నారు, అన్ని రకాల ఆకులు తింటున్నారు, అన్ని రకాల ఆకులతో వైద్యం చేస్తున్నారు. అందరు డాక్టర్లు చెప్తున్నారు, ఎన్నో గంధాలు బుక్కులు శాసనాలు చూసి చెప్తున్నారు. మనకు ఆదివాసి గిరిజనకి అనుభవ వైద్యం, మాకు మా పెద్దలు తరతరాల నుండి నేర్చుకున్న వైద్యం. అక్కడ బుక్కులు లేవు, గంధాలు లేవు, శాసనాలు లేవు, చదువులు లేవు. అడవిలో మొద్దు చిద్దన్న అడవిలో అంటే అడవిలో చెట్లను నమ్ముకొని ఆ చెట్లతోటి నమ్ముకొని బతికే వాళ్ళం. అయ్యా మీకెట్ట తెలుసొచ్చు ఈ వైద్యం అంటే? మా పూర్వకాలం నాడు రాజులకు వైద్యం చేశారు, పెద్ద పెద్దతో వైద్యం చేశారు, సంజీవిని చెట్టుతో వైద్యం చేశారు. ఈ రాంబోనం చెట్టు అనేది షుగర్కి చాలా పెద్ద వైద్యం. మీరందరూ నెల చూడండి, నెలలో మీకు గుణం పడితేనే దీన్ని కంటిన్యూగా చేయాలి. 3 నెలలు వాడాలి, 2 నెలలు వాడాలి, ఇంక తర్వాత బంద్ చేసుకోవాలనేది కాదు. ఇది షుగర్ వచ్చిన తర్వాత చచ్చేంత వరకు వాడాల్సిందే. వాడితే మీ శరీరంలో భాగాలన్నీ చెడిపోకుండా బతికినాలు మీ కుటుంబానికి మీ ఆరోగ్యానికి మీరు ఆరోగ్యంగా బతుకుతారని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, వైద్యులకు డాక్టర్లకు ఈ వైద్యం ఆదివాసి గిరిజన వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఆ వైద్యం మీరు ఎవరైనా వస్తే ఆకుల చూర్ణ నేను తిన్నక్కనే మీకు ఇస్తా, అది వైద్య ధర్మం అంటారు. నేను తినకుండా మీకు ఇయ్యను, నా కాటికి వస్తే నేను ఇస్తా. మీరు ఎవరినో టీవీలో చూసి డమ్మి కొట్టి ఆ వైద్యం చేసుకొని వాడి చూసేది కాదు. దేవుడు, దేవుని తర్వాత వైద్యుడు. దేవుని చేతులకి మొక్కుతాం, వైద్యునికి చేతులకి మొక్కుతాం. ఎందుకు మొక్కుతాం? మనకు జబ్బు వచ్చింది, స్వామి ఏదో మంచి మంది ఇచ్చి బాగా చేయని తలకాయ కిందికి వచ్చి నమస్కారం పెడతాం. ఆ తర్వాత అమ్మ నాయనకు, దేవునికి, వైద్యునికి, గురువుకే నమస్కారం పెడతాం, కానీ అందరికి నమస్కారం పెట్టాం. మానవులంతా ఒకటే. మానవులు ఎంత ఎన్నో రకరకాల కులాలు ఉన్నాయి, కానీ అన్ని రకాల కులాలు మనం పెట్టుకునేటివి 2 కులాలు, ఆడి కులం, మగ కులం. అందుకోసం మనంతా ఆరోగ్యంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా ఈ రాంబోనం చెట్టుతోటి వైద్యం పోకురా చెప్పాను. రాంబోనం చెట్టు అంటే ఇది, రాంబోనం చెట్టు అంటే ఇది. ఈ ఆకులు 6 చెట్లు ఉంటాయి, ఫస్ట్ పచ్చగా ఉంటాయి. దీనికి కడ్డీ ఉంటుంది, దాన్ని కడ్డీ ఉంటుంది. ఈ కడ్డీ రాగి కడ్డీ మాదిరి ఉంటుంది. రాగి ఎట్టుంటుందో రాగి కడ్డీ మాదిరి ఉంటుంది, తన మెడుస్తుంటుంది. ఎండిపోతే కూడా చెట్టు తన మెడుస్తుందంటే దీంట్లో జీవకణాలు ఎక్కువ ఉంటాయి ఈ మూలికలో. అందుకోసం ఈ మూలికలో మా పెద్దలు చేసినారు కాబట్టి ఈరోజు మీకు అందరికి చెట్టు చూపిస్తున్నాను. ఈ సూర్ణం అనేది తెచ్చి ఆకులు తెచ్చి నీడలు ఆరబెట్టి ఈ రోట్లో దంచాలి. మిక్సీలో వేయకూడదు, కరెంటు దాంట్లో వేసుకోకుండా రోట్లో దంచి ఉసిరికాయలు పట్టుకొని ఆ పౌడరు పొద్దున పూట 1 పావు చెంచా, సాయంత్రం 1 పావు చెంచా మంచినీళ్ళలో తీసుకుంటే మీ షుగర్ ఎప్పుడు కంట్రోల్ ఉంటుంది, మీ శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది, మీ భాగాలు ఏం చెడిపోకుండా అన్ని రకాలు మీకు ఉపయోగపడతాయి. మీరు 1 మంత్ వాడి చూడండి, మీ బాడీ చెక్ చేసుకోండి, మీ బలం చూసుకోండి. ఆ తర్వాత ఆదివాసి గిరిజనులకు నమస్కారం పెట్టి ఈ వైద్యం మాకు కావాలని తెప్పించుకొని మీరు వాడుకుంటారని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టి ఈ వైద్యాన్ని మీరందరూ చూడండి. అబద్ధం కాదు, 100 చేతం కాదు, 1000 చేతం కాదు, 1,00,00,000 చేతంగా ఆదివాసి గిరిజనులకు 1, 2, 3, 100, 1000 మూలికలు కాదు, భూమి మీద 1,00,00,000 మూలికలు ఉన్నాయి. 1,00,00,000 మూలికలు ఏంటికి ఉపయోగపడతాయో మాకు అన్నీ తెలుసు కాబట్టి ఈరోజు అందరికీ ప్రోగ్రాం చేయాలని వచ్చాను. నమస్కారం.